మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 జూలై 5న జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది. శుక్రవారము అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య, అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడుతూ ఉంటారు. అలా అప్పులతో బాధపడే వారికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ ఈ శుక్ర అమావాస్య చాలా శక్తివంతమైన తిథి కనుక ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పని చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంత చక్కటి ఫలితాలు వస్తాయి. మగవారు ఆడవారు అని లేదు, ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ చీకటి పడిన తర్వాత, అంటే రాత్రి 7 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. అది కూడా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి. అంటే ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేయాలని కాదు. మన ఇంట్లో పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేము. కాబట్టి ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం చెప్పకండి. అంటే ఇరుగు పొరుగు వారికి, ఫ్రెండ్స్కి నేను ఈ పరిహారం చేస్తున్నానని వారితో డిస్కస్ పెట్టవద్దు. అలా వేరే వారికి చెప్తే రావాల్సిన ఫలితం రాదు. ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. చాలామంది అప్పుల వలన బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు. ఇలా అప్పుల బాధలు ఉన్నవారు, అప్పులన్నీ తీర్చేసుకోవాలి అనుకునేవారు, అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎంత అప్పు ఉన్నా తీరిపోతుంది. ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. మాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు మేము తీర్చలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన పని లేదు. మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే గల్లులుప్పు. కేవలం గల్లులుప్పుతోనే ఈ పరిహారం చేయాలి. సాల్ట్తో అస్సలు చేయకూడదు, ఫలితం రాదు. అలాగే పసుపు కుంకుమలు కావాలి. 2 బిర్యానీ ఆకులు కూడా కావాలి. 4 యాలుకలు కూడా కావాలి. మట్టి పాత్ర కావాలి. మట్టి పాత్ర లేదనుకునేవారు గాజు బౌల్తో అయినా చేయవచ్చు. కాకపోతే మట్టి పాత్రతో చేస్తే చాలా మంచిది. అది లేకపోతే గాజు బౌల్ని తీసుకోండి. ఇలా ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పరిహారం చేయండి. చాలా సులభంగా అప్పులు తీరిపోతాయి. అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. 1000 రూపాయల అప్పు ఉన్నా అది అప్పు కిందకే వస్తుంది. లక్షల్లో అప్పులు ఉన్నా, కోట్లల్లో అప్పులు ఉన్నా అవన్నీ కూడా అప్పుల కిందకే వస్తాయి. ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస్య రోజు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అని మీరు సందేహంతో ఈ పరిహారం చేయవద్దు. ఫలితం వస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అమావాస్య శక్తి అంతా రాత్రిలోనే దాగి ఉంటుంది కనుక రాత్రిపూట ఈ పరిహారం చేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు రాత్రిపూట చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ముందుగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకొని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి. ఆ ఉప్పు మీద 2 బిర్యానీ ఆకులు పెట్టండి. అలాగే 4 యాలకులను కూడా పెట్టండి. చివరిలో పసుపు కుంకుమలు వేయండి. ఈ పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి. యాలుకలు ధనాన్ని ఆకర్షిస్తాయి. బిర్యానీ ఆకులు అప్పుల నుండి బయటపడేలాగా చేస్తాయి. ఉప్పు అనేది చెడును లాగేసుకుంటుంది. మన అప్పులను తీర్చేసే శక్తి కూడా ఉప్పుకు ఉంది. కనుక ఈ ఉప్పు పాత్రను సిద్ధం చేసుకుని చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి. దేవుడా, మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. అప్పుల నుండి బయటపడేలాగా చూడు దేవుడా. నీ చల్లని చూపుతో మమ్మల్ని కరుణించు. మా అప్పులు తీరిపోయేలాగా చూడు అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఒక మూలన కానీ, పూజ గదిలో ఒక మూలన కానీ పెట్టుకోవాలి. మిగతా ప్రదేశాల్లో పెట్టకూడదు. కాదని పెడితే ఫలితం రాదు. వంటగదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టండి. అది కూడా ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. ఈ ఉప్పును ఆ రోజు రాత్రంతా అక్కడే అలా వదిలివేయండి. మరునాడు పగలంతా కూడా అక్కడే ఉంచండి.
మరునాడు ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఈ ఉప్పును, బిర్యానీ ఆకులను, యాలుకలను తీసి ఏదైనా ఒక కవర్లోనో పేపర్లోనో వీటన్నిటినీ వేసి ఎవరూ లేని ప్రదేశంలో పడవేయండి. అంటే ఎవరూ తిరగని చోట్ల ఉంటాయి కదా, అక్కడ పడవేయండి. మేము సిటీలలో ఉంటాము, మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు లేవు అనుకునేవారు మురికి గుంటల్లో పడేయవచ్చు, డ్రైనేజీలలో పడేయవచ్చు. అది కూడా కుదరకపోతే చెత్తలో కూడా పడేయవచ్చు. ఇలా ఈ పరిహారం చేసిన 3 రోజుల్లో కానీ, 5 రోజుల్లో కానీ, 7 రోజుల్లో కానీ అప్పులు తీరిపోతాయి. అంటే దేవుడు వచ్చి మీ అప్పులు తీర్చి వెళతాడని కాదు, మీ అప్పులు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి. ఈజీగా అప్పుల బాధ నుండి బయటకు రాగలుగుతారు. మీ అప్పులు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతూ ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు. చెడంతా పోతుంది, ఏదో ఒక విధంగా ధనం వస్తుంది. ఎందుకంటే ఉప్పుతో ఈ పరిహారం చేశారు. ఉప్పుకు, బిర్యానీ ఆకుకు, యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఉంది కనుక ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది, కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ పోతాయి. మీరే ఫలితాలను అనుభవించగలుగుతారు. కాబట్టి మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి, మాంసాహారాన్ని తినకూడదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంట్లో మగవారు మద్యాన్ని ముట్టుకోకూడదు. ఎవరైతే మాంసాహారాన్ని ఈ అమావాస్య రోజున తిన్నట్లయితే వారికి సమస్యలు తప్పవు. అంతేకాకుండా వీరు చేసే పనులలో, బిజినెస్లో నష్టాలు ఏర్పడతాయి. దీనివలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి. ఈ రోజున లక్ష్మీదేవికి, ఆ పరమేశ్వరుడికి సమర్పించినటువంటి బియ్యంతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని, దద్దోజనం లేదా పరమన్నం, ఈ రెండింటినీ తయారు చేసి ఆ పరమేశ్వరుడికి, లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత ప్రసాదంగా మీరు తీసుకోవటం వలన మీ పనులలో విజయాలు కలిగి మీరు అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను పొందుతారు. అమావాస్య రోజున మీరు కూడా మాంసాహారాన్ని తినటం మానేసి శాకాహారాన్ని తీసుకోవటం వలన శివ అనుగ్రహంతో మీకు ధనం ప్రాప్తిస్తుంది. దీని వలన మీరు కూడా కుటుంబంతో ఆనందంగా జీవించటమే కాకుండా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు. అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. అంతేకాదు, ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఈ రోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు. మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు, సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు, శనివారము త్రయోదశి కలిసి వచ్చిన రోజు, శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఇలా కొన్ని రోజుల్లో కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు. అలాంటి వాటిల్లో ఈ శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి. ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. పూజ అంటే పెద్ద పూజలు చేయవలసిన పని లేదు. చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి. ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్. దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది. దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు. దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి. దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించి దానిమ్మ పండుని నివేదన చేయండి. ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి. ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు. ఈరోజే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి.
ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. శుక్రవారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇలాంటి అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. ఏకాక్షి నారికేలం అంటే ఒక 100 రూపాయలు ఉంటుంది అంతే. ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు. కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం. ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు. ఈ ఏకాక్షి నారికేలం పూజా స్టోర్స్లో దొరుకుతుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే. ఆర్థికంగా బాధలు పడేవారు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చిన కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు, లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీరువాలో అయినా సరే పెట్టుకోవచ్చు. పూజ గదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వదిలివేయండి చాలు. లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనేవారు ఈరోజు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా. ఇలా కొన్న పసుపును చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు. ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్టు ఈ రెండిటిల్లో ఏది కొని ఇంటికి తెచ్చుకున్నా శుభం జరుగుతుంది. శుభవార్తలు వింటారు, ధనలాభం కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.